హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అంటే చివరి వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తిగా జరిగిన సంగతి తెలిసిందే. బయట నుంచి మాజీ కంటెస్టెంట్స్, యోధులు, ఛాంపియన్స్ అంటూ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పోటీ పడి పలువురు గెలుపొందగా మరికొందరు హౌస్మేట్స్ని గెలిపించి కంటెండర్స్ని చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళారు. వారి గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ హౌస్మేట్స్ బుద్ధి బలంతో, ధైర్యంతో, ఖండబలంతో మాజీ యోధులను సైతం మీ ఆటతో మీ ముందు మోకరిల్లేలా చేసుకున్నారు అంటూ 6 మందిపై ప్రశంసలు కురిపించడం జరిగింది. ఆ 6 మందే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ అయినటువంటి కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, దివ్య, సంజన, రీతు. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ కత్తిగుచ్చు, కెప్టెన్ని తొలగించు. ఇక ఈ టాస్క్లో భాగంగా మొదటగా 6 మంది కూడా తమ మెడలో ఒక బోర్డు వేసుకుని ఒక వరుస క్రమంలో నిల్చొని ఉన్నారు. అలాగే గార్డెన్ ఏరియాలో ఒకవైపు కత్తిని, మరోవైపు ఒక ఎల్లో బార్డర్ని కూడా గీసి ఉంచడం జరిగింది. ఎల్లో బార్డర్కి అటువైపుగా భరణి, సుమన్ శెట్టి, తనూజ నిల్చొని ఉన్నారు. ఈ ముగ్గురితో మొదటి బజర్ మోగగానే ఎవరైతే వెళ్ళి ముందుగా ఆ కత్తిని పట్టుకుంటారో వారు కంటెండర్షిప్లో ఉన్నటువంటి 6 మందిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారికి ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఆ కత్తి తీసుకొని కంటెండర్షిప్లో మిగిలినటువంటి వారిలో నుంచి ఒకరి మెడలో ఉన్నటువంటి బోర్డుకి కత్తి గుచ్చితే వారు కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అవుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక మొదటి బజర్ రాగానే సుమన్ శెట్టి ఆ కత్తిని తీసుకొని రీతు చేతిలో పెట్టేశాడు. సో రీతు వెళ్ళి సంజనాకి గుచ్చేసింది. సో ఆ తర్వాత రీతు మాట్లాడుతూ మీరు అస్సలు ఏం గేమ్ ఆడటం లేదు, నామినేషన్ చెయ్యాలంటే ఎవరివైనా కూడా పర్సనల్స్ రీజన్స్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడటం కాదు, ఆట గురించి మాట్లాడాలి అంటే సంజన కూడా కౌంటర్గా మరి నువ్వేం చేశావు, నువ్వు ఆడిందే అదే కదా రీతు, పొద్దున్నే లేస్తావు, అటు వెళ్తావు, డెమాన్ ఇటు వెళ్తాడు, మీరు కొట్లాడతారు, మళ్ళీ వచ్చి ప్యాచప్ అయిపోతారు, ఇదే కదా నువ్వు ఆడిన గేమ్ నీకు చెప్తే నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్పాలి అంటూ మరోసారి రీతుని పర్సనల్ అటాక్ చేస్తుంది. సో సంజన మరి ఈ వారం 6 మందిలో నుంచి ఎవరిని క్యాప్టెన్గా చూడాలి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.